అంటే ప్రభుత్వం వీళ్ళకి ఆ భయం ఏం లేదు. ప్రజల్ని ఎవరినైనా మేము కన్విన్స్ చేయగలము, కన్ఫ్యూజ్ చేయగలం అనేటటువంటి నమ్మకం ఉంది. కన్విన్స్ చేయాలన్న ఫీలింగ్ ఏం లేదు. వాళ్ళు కన్విన్స్ చేయాల్సింది వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ సానుభూతి పరులు. మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తే సరిపోతుంది. అది వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనేటటువంటి ఫీలింగ్ ఏముండదు. ఎదుటి వాళ్ళు ఏమనుకోవాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ డిసైడ్ చేసింది అనుకోకపోతే వాళ్ళు రాష్ట్ర ద్రోహులు, దేశ ద్రోహులు, లేకపోతే సమాజ ద్రోహులు అని ప్రచారం చేయడానికి వాళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటుంది. కాబట్టి ఆ భయం ఏం లేదు. వాళ్ళు ఏమీ ఆగేదేమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే రహేజా అనే సంస్థకి 99 పైసలకే భూమి ఇచ్చారట. మనం టాటాకి ఇవ్వడానికి తప్పుపట్టం, అగ్నిజెంట్కి ఇవ్వడానికి తప్పుపట్టం. ఎందుకంటే దానివల్ల కొన్ని కంపెనీలు వస్తాయి. ఇవి రహేజా అనేది ఏంటది? రియల్ ఎస్టేట్ వ్యాపారం. బిల్డింగులు కట్టి అద్దెలకి ఇస్తుంది. వాడికి 99 పైసలకి ఇవ్వడం ఏంటి? ఈ రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ఏం పాపం చేశారు? లేవనే వాడికి ఇచ్చేయండి, ఆ 25 ఎకరాలు కట్టిచ్చిస్తాడు, వాడే అద్దెలకి ఇస్తాడు. లేకపోతే గనక పాప ఇక్కడ బోర్డులు ఎట్టుకు తిరుగుతున్నారు కదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తలకో 10 ఎకరాలు ఇచ్చేసేయండి, అపార్ట్మెంట్లు కట్టి అవసరమైతే మీరు ఒక సగం డబ్బులు తగ్గించమంటే తగ్గించి అన్న జనాలకన్నా ప్రయోజనం ఉంటుంది. వాడు రహేజా వాడు కడితే ఎవడికి ప్రయోజనం? ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరిని పిలిచి వైజాగ్లో